హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? వాతావరణంలో చేంజెస్ చాలా ఉన్నాయి కదా, అండ్ చలి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం వేడి ప్రదేశాల్లో ఉండడానికి ట్రై చేయండి. అలాగే స్వెటర్స్ వేసుకోండి. అలాగే వాటర్ కూడా చల్లగా తీసుకోకుండా కొంచెం వేడి చేసుకొని తీసుకోండి. ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అండ్ కోల్డ్, కాఫ్ లాంటివి వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మన వీడియోలో బయటికి వెళ్ళి వేలు వందలు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న పాలతోనే చక్కగా పన్నీర్ చేసుకోవచ్చండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అబ్బాయికి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పై నేను ఇక్కడ 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువనే గేదె పాలు తీసుకున్నానండి. ఎందుకంటే అప్పటికప్పుడు మా పాప పన్నీర్ బిర్యానీ అడిగింది కాబట్టి నేను ఇలా ఇంట్లో ఉన్న పాలతోనే పన్నీర్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. సో పాలు బాగా మరిగేలోగా మనం మరో చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం తీసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ తీసుకొని చక్కగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి, పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా. పాలు ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతుండగా ఒకసారి కలుపుకొని మనం కలిపి పక్కకు తీసుకున్న నిమ్మకాయ వాటర్ని ఇందులో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటుండే చూడండి పాలు విరుగుతున్నాయి. మీకు ఇందులో క్లారిటీగా కనిపించడం లేదు కదా. చూడండి, నేను ఇలా కొద్దిగా స్పూన్తో తీసి చూపిస్తున్నాను. ఇదిగో మొత్తం పాలు విరిగిపోయాయి కదా. ఇన్ కేస్ మీకు నిమ్మరసం తక్కువ పడితే మరి కొద్దిగా నిమ్మరసం ఒక 2 లేదా 3 డ్రాప్ల వరకు నిమ్మరసం వేసుకోండి, సరిపోతుంది. ఈజీగా ఇలా పాలు విరిగిపోతాయి. చూడండి, మనకి ఇక్కడ మొత్తం పాలు విరిగినాయి. ఎంత క్లారిటీగా కనిపిస్తుందో చూడండి. ఇలా చక్కగా విరిగిపోవాలి. ఈ విధంగా విరిగాక ఇందులోకి కూల్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక గిన్నె మీదకి ఇలా చిల్లులున్న ఏ గరిటెనైనా తీసుకోండి, లేదంటే జల్లి గరిటెనైనా తీసుకొని దీని మీదకి ఇలా ఒక ఫ్రెష్ కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇలా నీటి కాటన్ క్లాత్ తీసుకొని ఇందులోకి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాక మనం ఇందులో లెమన్ జ్యూస్ వేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కదండి. సో దీనికోసం కొద్ది వాటర్ వేసుకొని ఇలా నీట్గా కడగాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కడిగి ఈ వాటర్ని కొంచెం ఇలాగే వదిలేద్దాం. ఇప్పుడు వాటర్ అంతా పోయాయి. ఈ క్లాత్ని మనం నెమ్మదిగా ఇలా తీసుకోవాలండి. ఇందులో నుండి తీసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ పోతాయండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు చిల్లులున్న గిన్నె ఉంటుంది కదండి, ఇలా చిల్లులున్న గిన్నె తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేయడం వలన ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా రిమూవ్ అయిపోతాయి. అండ్ మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కూడా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని దీని మీద చిన్న రోక్లి కానీ లేదంటే ఏదైనా వజన్ ఉంటే తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 లీటర్ కుక్కర్ ఉంటుంది కదండి, కుక్కర్ని తీసుకొని 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, 2 గంటల తర్వాత దీని మీద నుండి కుక్కర్ తీసేసి చూస్తే చూడండి మనకు పర్ఫెక్ట్గా పన్నీరు రెడీ అయిందండి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే ఫ్రెష్గా ఇలా పన్నీర్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం హడావుడిగా ఎలాంటి షాప్స్కి ఉరకాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇలానే ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పీసెస్లో కట్ చేసుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో చేసుకున్న పన్నీరు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చండి. మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ కలపలేదు కాబట్టి 3 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్రిడ్జ్ లేకుంటే ఈరోజు నైట్ మనం పన్నీర్ చేసుకొని దాని మీద ఒక వజన్ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఇలా పీసెస్లో కట్ చేసుకొని కూడా నెక్స్ట్ డేనే బిర్యానీయో లేదంటే కర్రీయో చేసేసుకోవచ్చు. మా పాప రేపు బిర్యానీ కావాలని అడిగిందండి. నేను అప్పటికప్పుడు ఉన్న పాలతో ఇలా పన్నీర్ చేసి నెక్స్ట్ డే ఇలా దానికి మార్నింగ్ బిర్యానీ చేసేసి లంచ్ బాక్స్లోకి ఇచ్చానండి. హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా అద్దిరిపోయింది అన్నారండి. రెస్టారెంట్కి మించిన రుచి ఉందన్నారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీరు కూడా ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న పాలతోనే ఇలా పన్నీర్ చేసి బిర్యానీ చేసి పెట్టండి. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే నెక్స్ట్ టైం పన్నీర్ బిర్యానీ చేసినప్పుడు మన వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.